వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వైకప్ పూడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఎంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఈ మధురమైన మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు పిలవగానే నేను ఉన్నాను అని చెప్పే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన రాతి వేటు దూరంలో ఉండే దేవుడు కాదు, కానీ కోత వేటు దూరంలో ఉండే దేవుడు. రాతి వేటు దూరం అంటే ఎంతో దూరంలో ఉండేవాడు కాదు. కోత వేటు దూరం అనగా పక్కనే ఉన్నట్లుగా వెంటనే మనకి ప్రతిస్పందించే దేవుడు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ఉన్నాను అనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనంలో, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. ప్రియులారా, దేవుడు ప్రతిరోజు కూడా మన దగ్గరకు వచ్చి ఇదిగో నేనున్నాను అని ప్రతి ఉదయం నీతో చెప్తున్నాడు. నీ గుమ్మము దగ్గరకు, నీ ఇంటి దగ్గరకు వచ్చి నేనున్నాను అని నీ పేరుతో పిలిచి చెప్తుంటే నువ్వు దేవుణ్ణి పట్టించుకోవట్లేదేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు ఉన్నా కూడా లేను అని చెప్తారు. వారు మనతో ఉన్నా లేనట్టే అర్థం. వారి వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు, వారి వలన ఎలాంటి ఆదరణ ఉండదు, వారి వలన ఎలాంటి నెమ్మది మనకు ఉండదు. కానీ నీ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఈ ఉదయ కాలంలో నేనున్నాను అనే దేవుడు ఎలాంటి సమయంలో అయినా మనతో ఉంటాడు. మనం మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరిగి ప్రభువా అని పిలవగానే ఆయన ఇదిగో ఇక్కడే ఉన్నాను అని బదులిచ్చే దేవుడిగా ఉంటున్నాడు. ఒక తల్లి తన బిడ్డ ఏడుపు వినగానే ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక్కడే ఉన్నానమ్మా అని చెప్తుందో, మన పరలోకపు తండ్రి కూడా మనం మొరపెట్టడం ప్రారంభించగానే ఆయన సిద్ధంగా ఉండి ఇక్కడే ఉన్నానమ్మా, ఇక్కడే ఉన్నాను బాబు అని మనకు ధైర్యాన్ని ఇస్తూ సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా తన ఉనికిని మనకు చాటుతూనే ఉన్నాడు, మన పక్కనున్నాడు. ఏ కష్టం వచ్చినా ఏది మనల్ని చేయలేదు. ఆయన మనకి నెమ్మదిని ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానం నెరవేరాలంటే దేవుడు ఏం కోరుతున్నాడు? యెషయా గ్రంథం 58వ అధ్యాయం అంతా మనం చదివితే దేవుడు మనకేం గుర్తు చేస్తున్నాడంటే, మనము ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు, ఇతరులను నిందించకూడదు, వేలు పెట్టి ఇతరులను చూపించకూడదు, కీడు మాట్లాడకూడదు, ఆకలి ఉన్న వారిని పట్టించుకోకుండా మనం ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, దయ, జాలి చూపిస్తామో వెంటనే దేవుడు మన ప్రార్థనలు ఆలకించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు దిగులు పడుతున్నావా, బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా? ఇదిగో నేనున్నాను అనే మాట ఇందిరాన నీకు వినపడుతుంది. ఆయన ఎప్పుడు ఉంటాడు, ఎవరితో ఉంటాడో బైబిల్ గ్రంథం నుంచి నీ పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 5:19 బాధలలో ఆయన మనతో ఉండేవాడుగా ఉంటున్నాడు. బాధలో అని
ఒక ఏకవచనం దేవుడు చెప్పట్లేదు, కానీ ఆయన బాధలలో ఉండే దేవుడు. ఏ బాధలు ఉన్నాయి ఈ దినాన నీకు? ఆరోగ్య బాధల, ఆర్థిక బాధల, శరీర బాధల, ఈ బాధలను పడుతున్న దేవుడు నీతో ఉన్నాడు. ఇది మొట్టమొదటిగా చూస్తున్నాము. రెండవదిగా చూస్తే 2 కొరింథీ 1:4 శ్రమలలో ఉన్నవారు, శ్రమలలో కూడా ఆయన నీతో ఉంటాడు. నిజమే, ఎన్నో శ్రమలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఎంతోమంది శ్రమలు నీకు తోడు చేస్తున్నారు. ఇతరులు సుఖంగా ఉంటున్నారు, నిన్ను శ్రమ పెడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ శ్రమలలో దేవుడున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఇదిగో నేనున్నాను అంటున్నాడు. మూడవదిగా చూసినట్లయితే 2 కొరింథీ 12:10 నిందలలో ఆయన మనతో ఉంటున్నాడు. ఎలాంటి నిందలు పొందుతున్నావు? మంచి చేసి చెడును ఎదుర్కొంటున్నావు, మేలు చేసి కీడు అనుభవిస్తున్నావు. నువ్వు చేయని దానికి నీ మీద ఎన్ని నిందలు వస్తున్నాయో ప్రభు చూస్తున్నాడు. అన్న ప్రతి దానికి ఎన్నో నిందలు నీ మీద మనుషులు వేయటం ఆయన చూస్తున్నాడు. నీ నిందలలో దేవుడు ఉంటాడు. ఇది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవది జకరియా గ్రంథం 9:12 బంధకములలో. నిజమే, అనేకమైన బంధకాలు నిన్ను చుట్టుకున్నాయా? ఆయన దగ్గరకు రాలేకుండా, దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా ఎన్ని బంధకాలు నీకున్నా ప్రియ సహోదరి, ఆ బంధకాల్లో దేవుడు నీకుండి సహాయం చేసి ఓదార్చి నీకు నెమ్మదిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 5వది లూకాసు వార్త 22:28 శోధనలలో ఆయన తోడుగా ఉండేవాడుగా ఉంటున్నాడు. ఎలాంటి శోధనలో పడిపోతున్నావు? ఎలాంటి దిగులుతో నువ్వు ఉంటున్నావు? ప్రియ సహోదరి, శోధనల్లో ఆయన ఉంటాడు. బాధలలో ఉండే దేవుడు, శ్రమల్లో ఉండే దేవుడు, నిందల్లో ఉండే దేవుడు, బంధకాల్లో ఉండే దేవుడు. 5వది శోధనల్లో కూడా నీతో ఉండే దేవుడుగా ఉంటున్నాడు. 6వదిగా చూస్తే 2 కొరింథీ 12:10 బలహీనతల్లో ఆయన నీతో ఉంటాడు. ఎలాంటి బలహీనతలు నిన్ను ఆవరించాయి? నీకు శక్తి చాలట్లేదా? ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నావా? పిల్లలు పుట్ట వచ్చినది కానీ కనుటకు శక్తి చాలదు అని ఆ దినాల్లో ప్రజలు చెప్పుకున్నట్టు పరిస్థితుల్లో ఉన్నావా? దేవుని బాహుబలము తక్కువ అవ్వలేదు, దేవుని శక్తి తగ్గిపోలేదు. దేవుడు నీ బలహీనతల్లో కూడా ఉండి నీకు విజయాన్ని ఇస్తాడు. నీ బలహీనతను బట్టి నువ్వు దిగులు పడవద్దు. ఇంకొక మాటలో చెప్పాలంటే నీ బలహీనతే నీ బలము. ఇది 6వది. 7వది చూస్తే ఇది 2 కొరింథీ 12:10 ఇబ్బందులలో. ప్రియ సహోదరుడా సహోదరి, ఇబ్బందులు పడుతున్నావా? ఎలాంటి ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నావు? నిజమే, అవి పైకి చెప్పలేవు, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావేమో. ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆత్మీయమైన ఇబ్బందులు. నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ప్రభువు నీతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేనున్నాను అంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు నీ పక్కన పెట్టుకొని ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? ఎందుకు ఆయన లేనట్లుగా నువ్వు దిగులు పడుతున్నావు? నీతో ఉన్నాడు. నీ అవసరం ఏదో ఇప్పుడే చెప్పు, ప్రేమతో చెప్పు, ఆయన యందు విశ్వాసంతో చెప్పు, నమ్మకంతో చెప్పు. వెంటనే ఆయన స్వరాన్ని నీ వింటావు. ప్రార్థనకు జవాబు ఆయన ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఈ దినాన ఇంకా నీ నిరాశ, నీ కృంగుదల, నీ నిస్పృహ నుంచి నువ్వు లెగు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నిన్ను ఓదార్చాలని ఆశపడుతున్నాడు. నీ కన్నీటిని తుడవాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పక్కనే ఉన్న ప్రభువును నువ్వు పట్టించుకోవట్లేదేమో. ఆయన వైపు చూడకుండా మనుషుల కోసం చూస్తున్నావేమో. మనుషుల ఆదరణ నీకు దొరకదు. ఎన్ని సంవత్సరాలు నువ్వు చూసినా వారి ప్రేమను నువ్వు పొందుకోలేవు. అది వృధాగా గాలికి ప్రయాసపడినట్లే అవుతుంది. వారి యొక్క కఠిన మనస్సు, వారి యొక్క ఆ క్రూర స్వభావము అనేది అది అలాగా అంతకంతకు పెరుగుతూ ఉంటుందేనే కానీ వాళ్ళు మారుతారు, నీకేదో చేస్తారు అనే ఆశ నువ్వు తీసివేసుకో. దేవుడే నీకు సహాయం చేస్తాడు.
దేవుడే నీకు తోడుగా ఉంటాడు. ఇది నాన్న ఇంత గొప్ప దేవుడు నీకుండగా ఎందుకు దిగులు, ఎందుకు చింత, ఎందుకు ఈ భారం? ఇప్పుడే మొరపెట్టు, ఇప్పుడే ఆయనను పిలువు. నీతో దగ్గరలో ఉన్నాను, ఇదిగో పక్కనే ఉన్నాను, నీతో ఉన్నాను అనే స్వరం నువ్వు వింటావు. ప్రభు నీకు సహాయం చేసి ఈ దినమంతా నేను నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన క్రీస్తు నామంలో నీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి వందనాలు. మేము పిలువగా ఉత్తరం ఇస్తానన్నారు. మేము ఎప్పుడైతే ప్రభు మొరపెడతామో ఇదిగో నేనున్నాను అనే చెప్పే దేవుడవు. ఎంత గొప్ప దేవుడవు ప్రభువ, ఉన్నవాడవు, అనువాడవు. మా ప్రతి శ్రమలో, బాధలో, దుఃఖములో, వేదనలో, కష్టాలలో అన్నిటిలో ఉంటానని చెప్పారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా ఇలాంటి పరిస్థితులు గుండానే వెళుతున్నారు ప్రభువా. ఎన్నో నిందలలో వారు బాధపడుతున్నారు ప్రభువా. వారికి అది లేదని, ఇది లేదని, వారు ఫలించలేకపోతున్నారని, వారి వివాహాలు కావట్లేదని, వారు పిల్లలు కనలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని, ఉద్యోగం సంపాదించలేకపోతున్నారని, ఇలాగ ఎన్నెన్నో పరిస్థితులలో మా ప్రజలుండి మాటలు వింటున్నారు. ప్రభువా, నువ్వు వారి పక్కనే ఉన్నావు కాబట్టి నువ్వు విని వారికి సహాయం చేసి ప్రతి నిందను ఘనతగా మార్చండి ప్రభువా. ప్రతి అవమానాన్ని మహిమగా మీరు మార్చి ఈ విషయాలన్నిట్లో సహాయపడి కృప చూపమని ఇదిమంతా మా ప్రియులకు తోడుగా ఉండి నడిపించి సహాయపడమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ న్యూన సహవాసం మనందరికీ సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము